అందరికి శనార్థులలా మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. ఇలా ముచ్చట్లయితే చూద్దాం పాండ్రి. ఇగో నుల్లా శృతి హాసన్ తెలుసు కదా, గమైతే మస్తు సినిమాలు చేసింది. అటెనక తెలుగులో అయితే గబ్బర్ సింగ్ సినిమాతోని మన ముందుకు వచ్చి మంచి యాక్టింగ్ చేసిందుల్లా. అయితే తెలుగు ప్రేక్షకులు మంచిగా ఆదరించిరని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ మంచిగానే మాట్లాడింది కానీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందుల్లా. గదే గమెకు పెండ్లంటే మస్తు భయం అంట. అయితే పెండ్లి భయం గాని తల్లి కావాలని ఆశ అవుతుందంట. ఇదెక్కడలో ఏమో నాకైతే అర్థం కాకొచ్చింది. పెళ్ళొద్దు గాని తల్లి కావాలంటుంది. ప్రేమ మంచిదే, పెళ్లి చేసుకుంటే మస్తు భయం అవుతుందని చెప్తుంది. అయితే గిట్లయితే ఎట్లా నుల్లా? ఇక శృతి హాసన్ మైండ్ లో ఏముందో తెలియదు కానీ ఇక తల్లి కావాలన్నది ఆశ అయితే ఉంది. మంచిగా ప్రేమతో ఉండాలని కోరుకుంటుంది. కానీ పెళ్లి మీద మస్తు భయం ఉందంట పిల్లకి. ఇక ఎట్లయితదేమో మరి, పెళ్లి వద్దంటుంది. ఇక మంచిగా ప్రేమతో ఉంటేనే మంచిగా ఉంటదని చెప్తుంది. పెళ్లి చేసుకుంటే అందరు ఇడిపోతారని చెప్తుందేమో. అయితే సినిమా ఇండస్ట్రీలా ఇవన్నీ కామన్ గా నుల్లా. గందుకే గవన్నీ చూసి గమకు విరక్తి పుట్టిందేమో నుల్లా. ఇగోనుల్లా సినిమా ఇండస్ట్రీలా అల్లుల జాతర అవుతుందల్లా. ఎందుకంటే చిరంజీవి, వెంకటేష్ వీళ్ళ అల్లుళ్ళు హిట్టు కొట్టినోళ్లే. ఇప్పుడు మహేష్ బాబు అల్లుడు కూడా ఎంట్రీ ఇస్తుండు. ఇక గైనైతే అచ్చం ఆయన లెక్కనే ఉంటాడంట. ఇక ఆయన తీరు నటించి ఆయన లెక్క అభిమానం సంపాదించుకుంటాడేమో. ఇక గైనని ఆదరించురి. ఇప్పుడు ఒక సినిమా తీస్తుండంట, అదేదో వీసా వింటారా అని. అయితే అది మస్తుగా ఆడుతుందని మస్తు టాక్ వినిపిస్తుంది. ఇక గైన రీ ఎంట్రీ మొదలైందంటే ఇక అచ్చం మహేష్ బాబు ఎంట్రీ తీరే ఉంటదంట నుల్లా. ఇక ఆయనను ఆదరించమని ఇక ఎంత ఆశతో ఉంటుండో ఇక అందరు ఆదరించుర్రి. ఇక నుల్లా నిజంగా కళ అంటే ఎవరికి ఉండదు చెప్పుర్రి? ప్రతి ఒక్కరికి ఉంటది. ఇక కళకైతే కులము మతము ఏది ఉండదని చెప్పుకొచ్చిండు. ఎవరో ఎరికేనా? సూపర్ స్టార్ రజనీకాంత్. నిజంగా రజనీకాంత్ ఎంత గొప్ప మనసుల్లా. అయితే ఈ మాట ఏడ చెప్పిండంటే చెన్నైలో చెప్పిండంట. వెంకటేష్ రచయిత వేల్పరి అనే బుక్కులు 1,00,000 అమ్ముడు పోయినాయంట. ఇక ఆ బుక్కులు అమ్ముడు పోయినందుకు వాళ్ళు ఖుషిలా మంచిగా ఏదో పండుగనో వేడుకనో వేసిరంట నుల్లా. గడికి గైనని ఆహ్వానించిరు. అప్పుడు ఆయన చెప్పుకొచ్చిండు ఏందంటే, కులము మతము కళకు అడ్డు రాదు, ఎవరైనా కూడా ముందుకెళ్ళొచ్చు అని గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. నిజమేనుల్లా. ఇక గిసొంటి ముచ్చట్లయితే ఈనాలే. ఎందుకంటే మంచి ముచ్చట్లయితే అస్సలు ఈయనకచ్చిరు. ఇగనులా సాయి పల్లవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మో గమే తెలుగులో అయితే మస్తు ఫిదా చేసింది. మంచిగా నాట్యం చేసింది, అందరినీ మురిపించింది. ఇక ఈమెయితే అందరికి మంచి పేరు వచ్చిందిలా. ఇక ఇప్పటి నుంచి అందరూ వేరే రూమర్ అయితే మాట్లాడుతుర్రు. ఇక నిన్న మొన్న అయితే ఒక సినిమా తీస్తుందని చెప్పారు కదా, గదే రామాయణం సినిమా. గన్ల సీత పాత్ర ఎంచుకుందంట. నిజంగా మంచి పాత్రని ఎంచుకుందని అందరు చెప్పుకొస్తురు కానీ ఇంకో ముచ్చటైతే మాట్లాడుతురులా. గదేందంటే రెమ్యునేషన్ అంట మస్తు తీసుకుంటుందంట. ఇక ఎంత అంటున్నారో ఏమో అని అర్థం కాకొచ్చింది కానీ నా షేవునైతే 12 కోట్లని పడ్డదుల్లా. ఓయబ్బో గన్ని డబ్బులు అడుగుతుందా ఈమె అని అందరు పరేషాన్ అవుతురు. ఎందుకంటే మంచి పేరు, మంచి నటన అన్ని బాగున్నాయి, మంచి కథలు ఎన్నుకుంటదని ఎంత మంచి పేరుంది. ఇక ఇప్పుడు రెమ్యునేషన్ల దగ్గర దెబ్బ పడితే ఇబ్బంది కాదుల్లా. ఎందుకంటే ఇప్పట్లా మంచి సినిమాలు ఏవి చేస్తుందంటే రామాయణం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక సినిమాల కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.